క్రైస్తవులు భస్మ బుధవారాన్ని ఆచరించాలా వద్దా? దీని గురించి వాక్యం ఏం చెప్పింది? జాగ్రత్తగా వీటి కొరకు లేఖనాల నుంచి ఆలోచిస్తూ వాక్యానుసారంగా ఈ అంశం మీద ధ్యానిద్దాం. అసలు భస్మ బుధవారం యొక్క చరిత్ర ఏంటి? ఈ చరిత్ర తెలిస్తే తర్వాత మనము ఈ భస్మ బుధవారాన్ని ఆచరించాలా వద్దా అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. అయితే ముందుగా ఒక మాట చెప్తున్నాను, ఏది కూడా సగం సగం విని దయచేసి జడ్జ్ చేయకండి. పూర్తిగా సంపూర్ణంగా వినండి. అప్పుడే మీకు ఈ అంశం మీద మీకున్న సందేహాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా కొన్ని విషయాలు చెప్తాను. అసలు భస్మ బుధవారం ఏంటి? ఎందుకు దీనిని ఆచరించారు క్రైస్తవులు? అసలు ఇది పాటించమని బైబిల్ ఏమైనా చెప్పిందా అని మనం ఆలోచిస్తే దీని గురించి వారాన్ని క్రైస్తవులు పాటించాలని బైబిల్ మనకు తెలియపరచబడలేదు. అయితే ఈ ఆచారాన్ని మనం ఎందుకు మరి ఫాలో అవుతున్నాం? ఎందుకు క్రైస్తవులు వీటిని పాటిస్తున్నారు? అసలు ఇది ఇప్పుడు మనం పాటించాల్సిన అవసరం ఉందా లేదా? ప్రతిదీ కూడా మీకు నేను వాక్యము ద్వారా తెలియపరుస్తాను. జాగ్రత్తగా వినండి. ముందుగా భస్మ బుధవారం, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు ఇది ఎలా ప్రారంభమైందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. కాన్స్టంటైన్ గారు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న టైం అది. రోమ చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ గారు మొట్టమొదటి క్రైస్తవుడు. ఆయన పరిపాలన చేస్తున్న టైంలో నిసియా అనే ఒక సభ ఉండేది. ఆ సభలో కొంతమంది క్రైస్తవులందరూ కూడా కూర్చొని మనము మరి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు కదా, చనిపోయే ముందు మనము ప్రాయశ్చిత్తంగా మనమందరం కూడా పశ్చాత్తాపడి మన మనసులను సరిచేసుకుంటే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఏమని నిర్ణయం చేసుకున్నారంటే, ముందు 40 గంటలు మనమందరం కూడా ప్రార్థన చేద్దాం, 40 hours టు గాడ్ అని చెబుతూ 40 గంటలు ప్రార్థన చేయడం వారు ప్రారంభించారు. అలా ప్రార్థిస్తున్నప్పుడు ఎందుకో వారికి ఈ 40 గంటలు దేవునికి మనం ప్రాయశ్చిత్తపడ్డం బహుశా ఇది సరిపోదేమో, ఇంకా మనం బలంగా చేయాలి అనే ఆలోచనలోనికి వాళ్ళు వచ్చారు. అలా ఆలోచనకు వచ్చిన తర్వాత పరిశుద్ధమైన వారం అని చెప్పి 7 days చేశారు. అంటే యేసుక్రీస్తు వారు సిల్వలో చనిపోక ముందు దినాలు ఏదైతే ఉందో దానిని హోలీ వీక్గా పిలిచి ఆ 7 days వాళ్ళు ఆరాధన చేయడం, ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపడం, ప్రతిరోజు దేవుని ఆలయంలో ఉండడం, వాళ్ళు అలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, మేము దేవునికి దగ్గరగా జీవించాలని ఆ పరిశుద్ధ వారంగా దానిని పాటించేవారు. దీని తర్వాత 7 రోజులు వద్దు, 40 రోజులు చేద్దాం. ప్రభువు వారు సిలువ వేయబడక ముందు 40 రోజులు మనం ప్రాయశ్చిత్తం చేయగలిగితే బాగుంటుంది. దీనికి వాక్యం కూడా సపోర్ట్ చేస్తుంది కదా, మనం ప్రాయశ్చిత్త పడాలని దేవుడు మరి పాత నిబంధనల ఆజ్ఞ ఇచ్చాడు కదా అని వారు ఒక ఆజ్ఞను తీసుకొని ఆ ఆజ్ఞను బట్టి ప్రాయశ్చిత్త దినాలుగా వాటిని వారు ముందుకు తీసుకెళ్లారు. ఆ ఆజ్ఞ ఏంటో, ఆ వాక్యం ఏంటో ఒకసారి మీ ముందు చూపిస్తాను, చూడండి జాగ్రత్తగా. లేవియాకాండం 16వ అధ్యాయం 34వ వచనం. సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. ఇక్కడ ఈ వాక్యాన్ని గనక మనము జాగ్రత్తగా ధ్యానించగలిగితే, ఇశ్రాయేలీయులకి దేవుడు నిత్యమైన కట్టడగా సంవత్సరానికి ఒకసారి వాళ్ళందరూ కూడా ప్రాయశ్చిత్త పడాలి. వారి పాపముల నిమిత్తం, సమస్త పాపముల నిమిత్తం వారందరూ కూడా ప్రాయశ్చిత్త పడాలి. సో ఇది దేవుడు మోషే గారికి ఆజ్ఞాపించాడు. సో దీన్ని ఆదిమ క్రైస్తవులు దీనిని ఏం చేశారంటే, మనము ఎందుకు ప్రాయశ్చిత్త పడకూడదు, మనము ఎందుకు మన పాపముల నిమిత్తం ప్రభు సన్నిధిలో ఒప్పుకోకూడదు, కాబట్టి దీన్ని ప్రాయశ్చిత్త దినముగా మనం చేద్దాము. క్రైస్తవుని బలపరచడానికి దీనికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందరూ చర్చికి వచ్చి దేవునితో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశాలు ఉంటుంది. పైగా పశ్చాత్తాపడి వారిని వారు మరలా రీజనరేట్ చేసుకొని వాళ్ళు ప్రభులో ఇంకా ఉన్నతంగా ముందుకెళ్ళడానికి బాగుంటుంది. సో వాళ్ళ సౌల్ రీఫ్రెష్ అవుతుంది అనే ఉద్దేశంతో ఏం చేశారంటే 40 రోజులు ఉపవాస కూడికలు వాళ్ళు ప్రారంభించారు. సో ఈ విధంగా 40 రోజులు ఉపవాస కూడికలు ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఈ 40 రోజులు ఉపవాస కూడికలు లెంట్ డేస్ ఇలా ప్రారంభించి, సో ఆదివారాలన్నీ కూడా తీసేస్తే దగ్గర దగ్గర 40 రోజులు వాళ్ళకు వస్తుంది. కాబట్టి 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ అని మొదలెట్టారు. అయితే దీనిని భస్మ బుధవారమేని ఎందుకని వాళ్ళు యాష్ వెడ్నెస్డేని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు వెడ్నెస్డేని సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి వీళ్ళు ప్రారంభించారంటే దానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటంటే, ప్రారంభ ఆదిమ క్రైస్తవులు ఏం చేసేవాళ్ళంటే, సో యేసు ప్రభు వారు తిరిగి లేచారని ఈస్టర్ రోజున వాళ్ళు మట్టెలు తీసుకొని, సో సిలువ ఆకారంలో చేసుకొని చర్చిల చుట్టూ తిరిగేవాళ్ళు, రౌండ్గా తిరుగుతూ ప్రభువుని ఆరాధించేవారు. సో ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు దానిని ఇంటికి తీసుకెళ్లేవారు. ఆ మట్టలన్నీ కూడా సిలువ ఆకారంలో చేసుకొని ఇంటికి తీసుకెళ్లేవారు. ఒక వారం అయిపోయిన తర్వాత అదంతా కూడా ఆకుపచ్చగా ఉన్న ఆ సిలువ ఆ మట్టెలన్నీ కూడా వాడిపోయేది, ఎండిపోయి ఉన్న వాటిని వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన ఒక 50 రోజులకి పెంటకోస్ట్ అనే పండుగ చేస్తారు. అంటే పెంతుకోస్తు పండుగ చేస్తారు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత నుండి మరి ఆయన
సంఘం మీదికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన దినము 50వ దినం. కాబట్టి అది పెంతెకోస్తు దినం అని పిలుస్తారు. సో ఈ పెంతెకోస్తు దినాన వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, సో ఈస్టర్ రోజు వీళ్ళు ఈ మట్టలు తీసుకొని దేవుని సన్నిధిలో వాళ్ళు వాటన్నిటి పాటలు పాడుకుంటూ ఆ సిలువ ఆకారాన్ని పట్టుకొని తిరిగేవాళ్ళు. దాని తర్వాత ఇంటికి తీసుకెళ్ళి ఒక వారానికి అది ఎండిపోయేది. ఎండిపోయిన తర్వాత దాన్ని అంతటిని కూడా తీసుకొచ్చి దానిని కాల్చి బూడిద చేసేవారు. ఆ బూడిదను తీసుకొచ్చిన తర్వాత ఆ బూడిదను వాళ్ళు మరలా ఎప్పుడు ఉపయోగించేవాళ్ళంటే, ఆ బూడిదను తీసుకొని సో యేసుక్రీస్తు వారు చనిపోయిన ఒక 40 రోజుల ముందు, అంటే యాష్ వెడ్నెస్డే రోజున వాళ్ళు ఈ బూడిదలన్నీ కూడా తీసుకొని నుదిటి పైన వేసుకుంటూ పశ్చాత్తాపడే ఒక దినముగా అక్కడి నుంచి వారు ప్రారంభించి దానిని శిలువ దినాలుగా, ఉపవాస కూడికలుగా, ఉపవాస ప్రార్థనలుగా, లెంట్ రోజులుగా వాటిని పిలిచారు. సో ఆ విధంగా పిలుస్తూ వీటన్నిటిని కూడా ఆచరించారు. సో దీనికి వాళ్ళు ఎందుకు భస్మ బుధవారం లేకపోతే యాష్ వెడ్నెస్డే అని అన్నారంటే, వాక్యంలో ఉన్న ఒక విషయాన్ని వాళ్ళు తీసుకొని సో భస్మం చేయాలని దేవుడు తన గ్రంథంలో రాసి ఉంచాడు కాబట్టి సో మనము భస్మం బుధవారంగా దానిని ఆచరిద్దామని వాక్యంలో ఉన్న ఒక మాటను బట్టి వాళ్ళు దానిని యాష్ వెడ్నెస్డే అని పెట్టడం జరిగింది. అదేంటో కూడా ఆ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గనక చూడగలిగితే, మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపలున్న పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇజ్రాయేలీల సమాజమునకు దాన్ని భద్రము చేయవలెను. అది పాప పరిహార్త బలి. ఇక్కడ మీరు గమనిస్తే ఆ పెయ్యి యొక్క భస్మమును అనే పదాన్ని ఉపయోగించారు. భస్మము అనే పదం ఉపయోగించారు. అంటే భస్మము అనంటే యాష్ అని, ఇంగ్లీష్లో యాష్ అని. ఇంకా ఇదే సంఖ్యాకాండం 19వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఇదే మాట రాయబడింది చూడండి. అపవిత్రుని కొరకు వారు పాప పరిహార్థమైన మహాభస్మములోనిది కొంచెము తీసుకొనవలెను. అంటే భస్మము చేయాలి అనే విషయాన్ని బైబిల్లో మరి దేవుడు వీటిని రాసుంచాడు కాబట్టి సో దీనిని ప్రారంభ ఆదిమ క్రైస్తవులు ఏం చేశారంటే, మనము మట్టి రాంటి వారమే కదా మనమంతా, మన్నైనది వెనకటి వల్లే మన్నైపోవాలి కదా, కాబట్టి భక్తులందరూ కూడా మాట్లాడేటప్పుడు నేను బూడిదను ప్రవ్వ అనే పదాలను ఉపయోగించారు. అబ్రహాం గారు కానివ్వండి, యోబు గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇలాంటి పదాలను ఉపయోగించారు, మేము బూడిద లాంటి వాళ్ళము అని. కాబట్టి బూడిదగా దాన్ని సాదృశ్యంగా తీసుకొని సో పాత నిబంధనలు అందరూ కూడా మరి వాళ్ళు తప్పు చేసినప్పుడు ప్రాయశ్చిత్తం కావాలి అని అన్నప్పుడు ఉపవాసం ఉంటూ గోనిపట్ట కట్టుకొని బూడిదలోనే కూర్చునేవాళ్ళు. కాబట్టి తమను తాము తగ్గించుకోవడానికి క్రైస్తవులందరూ కూడా తమ యొక్క ఆత్మీయ జీవితంలో మరలా వాళ్ళు రీఫ్రెష్ అవ్వడానికి, తమను తాము తగ్గించుకోవడానికి ఈ బూడిదను మనము సిగ్నిఫికెన్స్గా ఉపయోగించగలిగితే, సింబల్గా ఉపయోగించగలిగితే బాగుంటుందని చెప్పి అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దానికి భస్మ బుధవారం అనే పేరు పెట్టారు, యాష్ వెడ్నెస్డే. సో అందుకే యాష్ వెడ్నెస్డే రోజు ఏం చేస్తారంటే భస్మాన్ని లేకపోతే ఆ యాష్ని తీసుకొని విభూదిలాగా క్రాస్ వేస్తారండి, విభూదిలాగా క్రాస్ వేస్తారు. సో అలా క్రాస్ వేసి ఆ విధంగా మనల్ని మనం తగ్గించుకుందాం, ప్రభు సన్నిధిలో మనం ఏమై ఉన్నామో ఆత్మ పరీక్షణ చేసుకుందాం, మనల్ని మనం రీఫ్రెష్ చేసుకుందామని ఈ విధంగా ఆదిమ క్రైస్తవంలో ఈ భస్మ బుధవారం అనేది ప్రారంభించబడింది. అయితే ఈ భస్మ బుధవారం ఇదంతా చూస్తే మరి వాక్యంలో ఉన్నట్టుగానే కనపడుతుంది. అయితే ఇవన్నీ ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ఇదంతా కూడా పాత నిబంధనకు సంబంధించిన విషయాల్లాగా మనకు కనపడుతుంది. అయితే క్రొత్త నిబంధనలో ఉంటున్న మనము వీటన్నిటిని పాటించవచ్చా? నూతన నిబంధన వీటి గురించి ఏం తెలియపరిచింది? ఇది ఇప్పుడు ఆలోచిద్దాం, జాగ్రత్తగా వినండి. సో భస్మ బుధవారాన్ని పాటించాలి అన్నట్టుగా మనకు వాక్యంలో దేవుడు ఆజ్ఞగా ఇవ్వలేదు. కాబట్టి ఇది ఆచారం అని అంటే అవును, ఇది ఆచారంగానే వచ్చిన విషయాలు. అయితే దీన్ని క్రైస్తవులు పాటించవచ్చానంటే ఇది ఎవరికి వారి యొక్క వ్యక్తిగత జీవితం అండి, ఎవరికి వారికి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి ఈ విషయంలో. కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. అయితే ఏ సంఘాలైతే భస్మ బుధవారం చేస్తుందో, ఏ సంఘాలైతే లెంట్లు పాటిస్తున్నారో వారందరికీ నేను తెలియపరిచేది ఏంటంటే, ఇది దేవుని కోసం మీరు చేసేటట్టయితే ఇందులో ఎటువంటి అభ్యంతరం కానీ ఎటువంటి ప్రాబ్లం కానీ లేదు. కాకపోతే ఆచార సంబంధంగా చేస్తే అది మీకు ప్రమాదం. ఎందుకనంటే ఆచారాన్ని దేవుడు చేయమని ఎప్పుడు ఎక్కడ చెప్పలేదండి. అందరూ ఆచారాన్ని ఫాలో అవుతే దేవుడు వాటిని ఇష్టపడడు. ఆచారంగా కాదు, దీనిని ఆత్మీయంగా చేయాలి. సో తమను తాము తగ్గించుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుతూ వాళ్ళు దేవునికి దగ్గర అవుతారనంటే ఖచ్చితంగా ఈ దినాలను ఉపయోగించుకోండి, దేవునికి దగ్గర చేయడానికి వీటిని ఉపయోగించుకోండి, తప్పలేదు. అయితే విభూది పోయాలి, బూడిద తీసుకోవాలి, విభూది పోయాలి, ఇవన్నీ చేయాలి, ఖచ్చితంగా చేయాలి, ఇలా చేస్తేనే అది దేవునికి అంగీకారం అంటే కాదు. ఇవంతా కూడా ఆచారం. మరి క్రొత్త నిబంధన ఏం చెప్పింది? క్రొత్త నిబంధన ఇవన్నీ చేయమని చెప్పిందా? లేదు. మరి ఇప్పుడు కొత్త నిబంధనలో శుద్ధీకరణ ఎలా వస్తుంది?
క్రొత్త నిబంధనలో మనం ఏ విధంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, ఏ విధంగా మనము సరిదిద్దుకోవాలి, మరి దీని గురించి ఏం చెప్పింది వాక్యము అని అంటే చూడండి, ఒక అద్భుతమైన మాట మనకు బైబిల్లో కనపడుతుంది. హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దోడు బూడిద చెల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచినడలా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయును. చూడండి, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో. పాత నిబంధనలో మేకల యొక్క రక్తము, కోళ్ళ యొక్క రక్తము, ఈ రక్తాలు తీసుకొని వీటి ద్వారా ఆవు దూడ యొక్క బూడిదను తీసుకొని వాటిని చల్లడం ద్వారా శరీర శుద్ధి కలుగుతుంది అని ఆనాడు ఆ ప్రజలు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వీటిని చల్లడం ద్వారా శరీర శుద్ధి జరగదండి. క్రీస్తు రక్తం ద్వారా మన మనస్సాక్షిని పవిత్రపరుస్తుందట. సో నూతన నిబంధనలో భస్మ బుధవారం ఆచరించాలంటే ఆచరించాల్సిన అవసరం లేదు. కానీ నీ ఆత్మీయ జీవితం బాగుపడుతుంది, లేకపోతే నువ్వు దేవునికి దగ్గర అవుతావనంటే దేవుని సన్నిధికి వెళ్ళడం, ఈ కార్యక్రమాలు పెట్టుకోవడం, ప్రేయర్స్ పెట్టుకోవడంలో ఎటువంటి తప్పు లేదండి. సో ఆచరించవచ్చానంటే ఆచరణకు చేయకూడదు. కానీ ఈ ప్రార్థన ద్వారా నువ్వు దేవునికి దగ్గర అవుతావంటే ఇందులో పాల్గొనడంలో తప్పేమీ లేదు. ఏమండి, ప్రభు వాక్యాన్ని వింటూ ప్రభువుని ఆరాధిస్తూ ప్రభుతో సమయం గడపడం అది చాలా గొప్ప భాగ్యం అండి. కాబట్టి ప్రేయర్స్ని మనం ఎప్పుడూ అడ్డుకోకూడదు. చాలామంది మాట్లాడుతూ ఇదంతా ఆచారం కాబట్టి మీరు ఎందుకు ప్రేయర్స్ పెడుతున్నారు, ఈ టైంలో ప్రేయర్స్ పెట్టకూడదు, ఇది తప్పు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దయచేసి అలా మాట్లాడకండి. అంటే ప్రార్థన కూటములే కదా, ప్రార్థన జరగనివ్వండి. ఏమో ఆ ప్రార్థన కూటముల ద్వారా ఎవరు రక్షణలోకి వస్తారో మనకేం తెలుసు, ఎవరు దేవునికి దగ్గరకు అవుతారో మనకేం తెలుసు, ఎవరు వారి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి మరి ప్రభు వైపుకు చూస్తారో మనకేం తెలుసు. కాబట్టి రక్షణ ఖచ్చితంగా ప్రార్థన ద్వారా, లేకపోతే ఎవరు ఒకరు దేవునికి దగ్గర అవడం ఇదంతా కూడా ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ లెంటి డేస్లో ప్రార్థన చేసుకునేవాడిని ప్రార్థన చేసుకునేవ్వండి. దయచేసి ఇదంతా లేదు, మీరంతా తప్పు చేస్తున్నారు, ఇదంతా పాపం, ఈ మాటలు వద్దు. ప్రేయర్ చేసుకుంటున్నారు కదా, చేసుకొనివ్వండి. ప్రార్థన కార్యక్రమం చేస్తున్నారు కదా, చేసుకొనివ్వండి. ఇదంతా ఒక సిగ్నిఫికెన్స్గా వాళ్ళు వాడుతున్నారు. యాష్ వెడ్నెస్డే అనేది ఒక సిగ్నిఫికెన్స్గా వాళ్ళు వాడుతున్నారు కాబట్టి చేయనివ్వండి. కొంతమంది ఇది క్యాథలిక్స్ ఆచారం కాబట్టి మనం చేయకూడదు, ఇదంతా కూడా తప్పు, ఇదంతా పాపం అని మాట్లాడుతుంటారు. సో ఇది సిగ్నిఫికెన్స్గా చేస్తున్నారు కాబట్టి, అది ప్రార్థన కూటములు దేవునికి దగ్గర చేయడానికి చేస్తున్నారు కాబట్టి చేయనివ్వండి. అయితే వాళ్ళు ఆచారబద్ధంగా వాళ్ళు చేస్తుంటే వారు దేవునికి లెక్క చెప్పుకుంటారు. ఒకవేళ నిజంగా ఒక పాపి మారాలని, లేకపోతే దేవునికి దూరం అయిపోయిన ఆత్మను దేవునికి దగ్గర చేయాలని ఇటువంటి ఇంటెన్షన్తో వాళ్ళు చేస్తుంటే అది మంచిదే కదా. సో వాక్యము మన మనస్సాక్షిని కడుగుతుందండి, మనల్ని పవిత్రపరుస్తుందండి. క్రీస్తు రక్తమే మనల్ని పవిత్రపరిచేది. కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీ. ఈ 40 డేస్ నిజంగా విశ్వాసులకు ఇది మంచి ఆపర్చునిటీ. తమను తాము దేవునికి దగ్గర అవ్వడానికి, ప్రభువులో గడపడానికి, ప్రభువులో బలపడడానికి, ప్రభువులో విశ్వాసంలో ముందుకు సాగడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఆచారంగా దీనిని చేయకుండా నిజంగా ఆత్మీయంగా ప్రజల్ని బలపరచడానికి ఈ కార్యక్రమాలు చేయండి. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆత్మలు నశించిపోకూడదు, ప్రభు కొరకు బ్రతకాలి. ఒకవేళ మిత్రమా మీ చర్చిలో, మీ సంఘంలో ఒకవేళ ఈ ప్రేయర్స్ పెడుతుంటే నువ్వు ఇది ఆచారం అని చెప్పి దీనికి దూరంగా ఉంటున్నావేమో, వద్దు. దేవుని సన్నిధికి వెళ్ళు, దేవునితో మాట్లాడు, దేవుడు చెప్పే మాటలు విను, నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. ఏమండి, పశ్చాత్తాపడాల్సిన రోజులండి ఇది. రోజు రోజుకి పాపం విపరీతంగా పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా విస్తారమైన పాపమే కనపడుతుంది. ఇలాంటి పాపపు రోజుల్లో, పాపపు బ్రతుకులో ఖచ్చితంగా మనిషి పశ్చాత్తాపడి దేవుని యుద్ధకు రావాలి. సో ఆ దేవుని యుద్ధకు రావడానికి ఇది మనకు కనుక నిజంగా మంచి అవకాశము అని మీకు కనుక అనిపిస్తే ఖచ్చితంగా ప్రార్థనలో పాల్గొనండి, ప్రభులో బలపడండి.